వెల్కమ్ టు స్టార్ ఇండియా అకాడమీ. ఈరోజు మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటి ఇష్యూని తీసుకొని మేము ముందుకు వచ్చాను. సో దానికన్నా ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్ని ఇతరులకి పరిచయం చేయండి. సో తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. క్లాస్ మీద మీ ఒపీనియన్ అయితే తప్పనిసరిగా రాయండి. చాలామంది మంచి మంచి కామెంట్స్ రాస్తున్నారు. వాటిలందరిని బట్టి ప్రత్యేకంగా నేను థ్యాంక్స్ తెలియజేస్తా ఉన్నాను. సో మీకు తెలుసు మన ఛానల్ యొక్క ప్రత్యేకత 360 డిగ్రీస్ అనాలిసిస్ చేస్తూ ఉన్నాము. సో ప్యూర్ సబ్జెక్ట్ అందిస్తూ ఉన్నాము. సో మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ని వాచ్ చేస్తూ కామెంట్స్ చదవండి, నేను చెప్పడం కాదు కానీ. రైట్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనం చూద్దాం. రైట్, 20 lakhs crore rupees మనకి ఆత్మనిర్భర భారత్ అభియాన్ పథకం కింద నిన్న అంటే మనకి 12వ తారీఖు, నిన్న మంగళవారం వస్తుంది కదా, నిన్న మంగళవారం 12వ తారీఖు PM 8 PM అని చెప్పేసి అందరు ఎక్కువ కామెంట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి ఎప్పుడు మాట్లాడినా సరే 8 గంటలకే మాట్లాడుతున్నాడు సాయంత్రం, అందువల్ల PM 8 PM అంటారు. నిన్న 8 గంటలకి మనకి దేశవ్యాప్తంగా COVID-19తో మనం సఫర్ అవుతూ ఉన్నప్పుడు, సో అంతకన్నా ముందు రాష్ట్రాలతోటి సంప్రదింపులు జరిపి రాష్ట్రాల యొక్క పరిస్థితులు ఏంటో తెలుసుకొని రాష్ట్రాన్ని సరైన మార్గంలో నడిపించడం కొరకు, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ క్రోడీకరించి దాన్ని బేస్ చేసుకొని దేశంలో ఒక గొప్ప ప్యాకేజ్ని చెప్పారు. దీన్ని ఏమంటారంటే, ఎక్కువ మంది ఎకనమిస్టులు ఏమంటున్నారంటే దిస్ ఈజ్ ద స్పెషల్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటారు. దిస్ ఈజ్ ద స్పెషల్ ఎకనామిక్ స్టిమ్యులస్ అంటారు. స్టిమ్యులస్ ప్యాకేజ్ అని చెప్పేసి మనం పిలుచుకోవచ్చు. సో ఈ ప్యాకేజీలో మనకి ఏం తెలియజేస్తా ఉంది సార్ అంటే 20 లక్షల కోట్ల రూపాయలు ఇస్తున్నారు. దేని కొరకు ఇస్తున్నారు సార్ అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థని స్టిమ్యులేట్ చేయడం కొరకు. ఈ పదాలు జాగ్రత్త చూసుకోవాలి. మనం గ్రూప్ 1 లాంటి వాటిలో డిస్క్రిప్షన్ రాసినప్పుడు ఈ పదాలు రాయాలి. దిస్ ఈజ్ ద స్పెషల్ ఆర్ మేజర్ ఎకనామిక్ స్టిమ్యులస్ ప్యాకేజ్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి సార్ పరిస్థితి అంటే, దేశం అనేది COVID-19 వల్ల సఫర్ అవటం వల్ల దేశంలో ఉత్పత్తి ఆగిపోయింది. ఎప్పుడైతే ఉత్పత్తి ఆగిపోతూ ఉంటుందో ఏం జరుగుతుంది సార్ అంటే, మనకి కొనుగోలు అంటే వస్తువులు అనే మార్కెట్లోకి రావడం తగ్గిపోతూ ఉంటుంది. వస్తువులు మార్కెట్ లేకపోవటం వల్ల ఏమవుతుంది సార్ అంటే వస్తువులకి డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఈ డిమాండ్ని తీసేయటం కొరకు కూడా కొన్ని అంశాలు మాట్లాడారు మోడీ గారు. తర్వాత మార్కెట్ని బూస్ట్ చేయటం కూడా కొన్ని అంశాలు తీసుకుంటూ వచ్చారు. ఉత్పత్తిని పెంచడానికి కూడా చాలా అంశాలు మనకు తీసుకుంటూ వచ్చారు. అవేంటో 1 by 1 చూద్దాం. ఇక్కడ పాయింట్ ఏంటి సార్ అంటే, స్టిమ్యులస్ అంటే వాళ్ళని మనకి ఏమంటే ప్రేరేపణ కలిగజేయడం అనమాట. సో ప్రేరేపణ కలిగజేస్తే అది తనంతట తాను యాక్టివ్లోకి వెళ్ళిపోతూ ఉంది. అట్లాగా మనకి గొప్ప స్కీమ్ని మనకి భారత ప్రభుత్వం అనేది నిన్న మనకి అనౌన్స్ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. రైట్, సో ఈ స్కీమ్ మనకి మాట్లాడుతున్నప్పుడు ఈరోజు మన టాపిక్ ఏమేమి మాట్లాడతాం సార్ అంటే, సో వాట్ ఆల్ అబౌట్ ది ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ స్కీమ్ గురించి మాట్లాడతాం. సెల్ఫ్ రిలయన్స్ గురించి మాట్లాడారు మోడీ గారు. వోకల్ టు లోకల్ అని మాట్లాడాడు. తర్వాత మన దేశం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడాడు. దాంట్లో మనకి అచీవ్మెంట్స్ కూడా మనం అచీవ్మెంట్స్ అని అనుకోవచ్చు మనం. PPE కిట్స్ గురించి 95 and మార్క్స్ సంబంధించి, ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ, పోలియో, మాల్ న్యూట్రిషన్ నుంచి మనం సఫర్ అయ్యి బయటకు వచ్చేసాము. గ్లోబల్ వార్మింగ్ నుంచి మనం బయటపడడానికి నేషనల్ సోలార్ అలయన్స్ని మనం ఏర్పాటు చేసుకున్నామని చెప్తూ 4.0 లాక్డౌన్ ఎప్పుడు ఉంటుందో కూడా మనకి తెలియజేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి 1 by 1 మనం స్టడీ చేద్దాం. ఆత్మనిర్భర్ అభియాన్ అంటారు. ఆత్మనిర్భర్ అనే పదాన్ని మనం ఇంకొక హిందీ పదం అయితే దీన్ని తెలుగులో చెప్పుకోవచ్చు అంటే ఆత్మవిశ్వాసం అని చెప్పుకోవచ్చు. ఆత్మవిశ్వాసం అని తెలుగులో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సినానియం చెప్పుకోవచ్చు, ఆత్మ బలం అని చెప్పుకోవచ్చు. ఇంగ్లీష్లో మనం ఏమంటామంటే సెల్ఫ్ రిలయన్స్ అంటామన్నమాట. సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అంటే ఏంటి సార్ ఆత్మనిర్భరం అంటే, మనిషికి కావాల్సింది ఏంటి సార్ అంటే ఇంటర్నల్గా మనకి కావాల్సిన నమ్మకం ఉండాలి ప్రతి వ్యక్తి పట్ల. ఇప్పుడు వ్యక్తి గురించి మనం పక్కన పెట్టేస్తే దేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి, దేశం అనేది COVID-19 వల్ల ఆర్థికంగా చాలా మనకి సఫర్ అవుతుంది. సో దీనివల్ల దేశంలో చాలామందికి ఉపాధిని కోల్పోయారు. సరైన ఉత్పత్తి లేక చాలా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైంది. కాబట్టి ఏం చేయాలి, మనకున్న సమస్యలను బట్టి మనము కృంగిపోకుండా కొంత ఆత్మవిశ్వాసం ద్వారా మనము ఉన్న సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ పేరు పెట్టడం జరిగింది. అంటే ఈ పథకం కింద మనకి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టారని చెప్పేసి మనం చెప్పి 20 లక్షల
కోట్ల రూపాయలు అనేది మనకి ఖర్చు పెట్టారనమాట. నోట్ ఏంటంటే గతంలో కూడా మనకి లాక్డౌన్ స్టార్ట్ అవ్వగానే మనకు ఒక ప్రధానమంత్రి కోవిడ్-19 రిలీఫ్ ప్యాకేజ్ అని చెప్పేసి ఒకటి మీకు ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. దాంట్లో ఏం చెప్పుకున్నాను, మనం 1.7 lakhs crore రూపీస్ మనకి రిలీఫ్ ఫండ్గా ఇచ్చినట్టుగా మనం చూసుకుంటాం. సో ఇది మనకి ఒకటి. తర్వాత రెండవది 20 లక్షల కోట్ల రూపాయలని మనకి ప్యాకేజ్గా ఇస్తున్నారు. ఇది మనకి ఇంపార్టెంట్ ఏంటి సార్ అంటే, మనకి అడగడానికి క్వశ్చన్ ఏంటంటే, ఇది క్వశ్చన్ 20 లక్షలు అంటే ఎవరైనా పెడతారు. రెండవ పాయింట్ ఏంటంటే, మన జీడిపిలో ఎంత శాతం అనేది ఉన్నది వీళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజీ ఎంత శాతం ఉందంటే 10% ఉంది. అంటే ఎట్లా సార్ చూడండి, జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటారు. ఒక దేశంలో 1 సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తువులు సేవలు అంటారు అన్నమాట. వస్తువులు సేవలు. సో దీస్ ఆర్ ద క్యాలిక్యులేటెడ్ ఎట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. ఒక సంవత్సరంలో ఎంత వస్తువులు ఉత్పత్తి అయినాయి, ఎంత సేవలు ఉత్పత్తి అయినాయో దానికి కొంత మార్కెట్లో మనము ప్రైస్ బెట్ని మల్టిప్లై చేస్తే కొంత ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూని మనం ఏమంటాం సార్ అంటే జీడిపి అంటారు. సో ఇసలు వస్తువులు సేవలు అనేది ఒక బేసిక్ కాన్సెప్ట్, ఎకానమీ మీద ఒక వీడియో పెట్టాను. దాన్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, వాచ్ చేస్తే మీకు కొంత క్లారిటీ వస్తూ ఉంటుంది. అంటే ఇలాగ జీడిపి ఉత్పత్తి చేసినప్పుడు మొత్తం మీద మనకి జీడిపి 100%గా మనం తీసుకుంటా ఉంటే 100%లో మనం ఎంత ఖర్చు పెడుతున్నాం సార్ అంటే 10% మనము దేశ ఆర్థిక వ్యవస్థను ప్రేరేపణ కలిగజేయడం కొరకు పెడతాను. అంటే మనకి ఒక వ్యక్తిని మనం తీసుకున్నాం అనుకోండి, సపోజ్ 50,000 రూపాయలు మనకు డబ్బులు వచ్చాయనుకోండి. 50,000 రూపాయలు ఎలా ఖర్చు అవుతాయి, రెంట్ అని, కిరాణా అని, పిల్లల యొక్క స్కూల్ ఫీజు అని, తర్వాత మిల్క్ అని, అవన్నీ చాలా మనకి ఖర్చులు ఉంటాయి. దాన్ని మనం తీసుకుంటున్నప్పుడు రెంట్ వాటా ఎంత, మెడికల్ బిల్ వాటా ఎంత, కిరాణా వాటా ఎంత అని చెప్పేసి వస్తుంది. అలాగా దీని వాటా ఎంత సార్ అంటే 10% కింద మనం తీసుకుంటాం అనమాట. ఇది మనకి భారత ప్రభుత్వం తెలియజేసినటువంటి అంశం. తర్వాత ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద ANBA స్కీమ్ కింద మనం చెప్పుకోవచ్చు. దీని కింద ఏం చేస్తుంది సార్ అంటే, ప్రధానంగా మెయిన్ ఫోకస్ ఎవరి మీద పెడతా ఉందంటే 4L అని చెప్పుకోవచ్చు. మొత్తం L అనే పదం మీద చెప్పారు వాళ్ళు. L అంటే మనకి లేబర్ అని, నెక్స్ట్ వన్ వచ్చరికి ల్యాండ్ అని, తర్వాత ఏమంటామంటే లేబరు, ల్యాండ్, నెక్స్ట్ వన్ వచ్చరికి లిక్విడిటీ, నెక్స్ట్ వన్ వచ్చరికి లా అంటారనమాట, చట్టము, శాసనం అంటారు. చూడండి, ఈ 4 అంశాలన్నీ ఫోకస్ చేస్తూ మనకి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ అనే ప్రోగ్రామ్ని పెట్టడం జరిగింది. మనకి ఎకానమీలో మనము చెప్పుకుంటాం బేసిక్స్లో మనం ఏమంటారంటే భూమి, శ్రమ, మూలధనం, తర్వాత వేతనం అని చెప్పేసి మనం చెప్పుకుంటాం. అంటే ఒక వస్తువుని కానీ ఒక సేవను కానీ ఉత్పత్తి చేయాలంటే ఈ 4 అవసరాలు మనకి. భూమి ఉండాలి, లేబర్ ఉండాలి, మూలధనం అంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి, మూలధనము, తర్వాత వ్యవస్థాపకుడు అనమాట. వ్యవస్థాపకుడు అంటే ఆర్గనైజ్ చేసేవాడు కావాలి. అప్పుడే మనకి ఏదైనా వస్తువు అనేది బయటకు వస్తూ ఉంటుంది. అట్లనే ఈరోజు దేశ ఆర్థికతకి మనకి చాలా ఇంపార్టెంట్గా మనకి శ్రామికులు, ల్యాండు, లేబరు, తర్వాత వచ్చరికి లిక్విడిటీ, లా అని చెప్పుకోవచ్చు. సో లిక్విడిటీ అంటే మనకి ఇలా క్యాష్ రూపంలో కూడా మనం దీన్ని చెప్పుకుంటాం. లా అన్నప్పుడు భారత పార్లమెంట్ చేసినటువంటి శాసనాలనే మనకు కనిపిస్తూ ఉంటాయి, చట్టాలు. ఈ చట్టాలు చాలా రకాలు కావచ్చు. ఈరోజు మనకి దేశవ్యాప్తంగా లేబర్ లాస్ అనేది లేబర్కి సంబంధించిన చట్టాలని చాలా బిగ్ ఇష్యూ అయింది. లేబర్ లాస్ని రీఫార్మ్స్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇదేంటంటే సపరేట్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను, ఇది కూడా వాచ్ చేయండి. తర్వాత భూమి అనేది మనకి చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చరికి శ్రామికులు కూడా చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరినీ ఉపయోగించుకుంటూ మనకి ఈరోజు మనకి ఎవరెవరికి ఎంత కేటాయిస్తున్నారు దేంటి అనేది మనకి ఈ ప్రోగ్రాంలో అయితే డీటెయిల్డ్గా అయితే చెప్పలేదు. జస్ట్ ప్రోగ్రామ్ అనౌన్స్ చేసి ఈ ప్రోగ్రామ్ ఎవరిని ఫోకస్ చేస్తుంది అన్నప్పుడు ల్యాండు, లేబరు, తర్వాత లిక్విడిటీ, లాను ఫోకస్ చేస్తూ ఉంది అని చెప్పేసి చెప్పారు. సో ఈరోజు మనకు వస్తున్నటువంటి మనకి FM గారు, మనకి నిర్మలా సీతారామన్ గారు ఈ మొత్తం డీటెయిల్గా ఎవరెవరికి ఎంత కేటాయింపులు ఉన్నాయి అన్నీ ఇస్తాడు. దాని మీద ఒక వీడియో చేస్తాను. అది మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇదంటే ఓవరాల్గా మనకి అసలు ఏంటి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి అంశాలంటే మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. ఇది మనకి భారత్ అభియాన్కి సంబంధించి. ఇక నెక్స్ట్ ఏం చెప్పుకున్నామంటే భారతదేశం యొక్క ప్రత్యేకతల గురించి మోడీ మాట్లాడుతున్నప్పుడు PPE కిట్ల గురించి మనకు మాట్లాడారు. PPE అంటే మనకు తెలుసు కదా. PP అంటే మనకి పర్సనల్ ప్రొటెక్టివ్ మనకి ఎక్విప్మెంట్ అంటారన్నమాట. పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.
సో ఈ పర్సనల్ ఎక్విప్మెంట్లు అనేవి ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తున్నప్పుడు ఒక్క రోజుకి 2 లక్షల ఎక్విప్మెంట్స్ మనం తయారు చేస్తాం. ఇది ఎందుకంటే కోవిడ్-19 కరోనా వైరస్ నుంచి మనకు దూరంగా ఉండటానికి, పేషెంట్ల నుంచి దూరంగా ఉంటే డాక్టర్లు ట్రీట్ చేయలేరు కాబట్టి వాళ్ళకి దగ్గరగా ఉండాలి కాబట్టి ఈ వ్యక్తులని అంటే డాక్టర్లని ప్రొటెక్ట్ చేస్తూ ఈ యొక్క పరికరం లాగా పనికొస్తూ ఉంది. ఇలా ఫేస్ మాస్కులు, హ్యాండ్కి సంబంధించి, గ్లౌస్ సంబంధించి, షూకి సంబంధించింది, ఆఫ్రాన్ అంతా కూడా ఇలాగా దేశంలో ఈరోజు 2 లక్షల కోట్ల పీపీఈ కిట్లు తయారు చేస్తున్నామని చెప్పేసి మోడీ చెప్పారు. ఇక రెండవది వచ్చరికి 95N మాస్క్స్ అంటారు. 95N మాస్క్ కూడా సేమ్ రోజుకి 2 లక్షల మనకి ఐటమ్స్ని మనం ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం. ఏంటి సార్ అంటే కరోనా వైరస్ అనేది మనకి గాలి నుంచి ముక్కులోకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ మాస్కులని ఉపయోగించాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఈ మాస్కుల యొక్క ప్రత్యేకత ఏంటి సార్ అంటే దిస్ ఇస్ ద మల్టీ లేయర్ ప్రొటెక్షన్ విత్ ది కంటిన్యూడ్ నాయిస్ అనమాట. అంటే మనకి 4 లేయర్స్ ఉంటాయి దీంట్లో. మనకి మెడికల్ షాపుల్లో దొరికే గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటే ఇలాగా ఒక సింగిల్ లేయర్లో 2 లేయర్స్ ఉంటాయి మేబీ. ఇది ప్రొటెక్టివ్ లేయర్ అనేది 4 లేయర్స్ ఉంటుంది. 95% అనేది మనకి ఫిల్టర్ చేస్తుంది. మనం తీసుకున్న దుమ్ము కానీ, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, ప్రోటోజోవా కానీ ఏదైనా సరే గాలి ద్వారా లోపలికి వెళ్లకుండా 95% అనేది మనకి ఫిల్టర్ అనేది చేస్తూ ఉంటుంది. సో బ్రీత్ అనేది మనకి ఈజీగా తీసుకోవటానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది N95 అనమాట. N95 అంటే 95% మనకి నేజల్ క్యావిటీలోకి ఎటువంటిది వెళ్లకుండా మనకి ప్రొటెక్షన్ అనేది చేస్తూ ఉంది. సో కాబట్టి మనకి ఎగ్జామ్లు పీపీఈ కిట్లు అన్నప్పుడు పీపీఈ అంటే ఏంటిది అంటాడు, 95Nలో ఎంత శాతం మనకి ఫిల్టర్ చేస్తూ ఉంది, ఎన్ని లేయర్స్ ఉంటాయి అనేది మనకు తెలుసుకోవాలి. అంటే ఈరోజు కోవిడ్-19 వల్ల ఇవన్నీ చాలా బర్నింగ్ ఇష్యూలు ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తున్నాయి. కాబట్టి మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రతిదీ కూడా ఇలాంటి బర్నింగ్ ఇష్యూని గురించి క్లారిటీ మనం తీసుకోవాలి. జస్ట్ మోడీ గారు అలా పదాలు ఆడారు, దాని గురించి కొంత క్లారిటీ కూడా మీకు ఇచ్చాను. ఇంకా మనం తీసుకుంటా ఉంటే ఇక్కడ ఏం కనిపిస్తూ ఉందంటే ప్రధానంగా మనకి స్వయం సమృద్ధి గురించి మనకు స్వయం సమృద్ధి అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎకానమీ వర్డ్ ఇది. సెల్ఫ్ రిలయన్స్ అంటారు. సో మోడీ గారు మాట్లాడిన అంశం ఏంటి సార్ అంటే సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటిదని అర్థం తీసుకుంటాం. ఇది మనకి ప్రణాళికల్లో వస్తుంది. మనకి సెల్ఫ్ రిలయన్స్ అంటే ఒక దేశాన్ని మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బేసిక్స్ చెప్పుకుంటూ మనం వెళ్దాం. ఒక దేశం ఏం చేస్తుంది సార్ అంటే తమ దగ్గర కొన్ని వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. ఉదాహరణకు వచ్చరికి భారతదేశం అనగానే రైస్ బాగా ఎక్కువగా పండిస్తారు. ఎక్సెస్ ఉన్నదాన్ని మనం ఏం చేస్తాం సార్ అంటే ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేయటం వల్ల మనకి ఏమొస్తుంది సార్ అంటే మనీ వస్తుంది. మన దేశంలో ఈరోజు ఏం లేదు, టెక్నాలజీ లేదు. మనకి టెక్నాలజీ లేకపోవటం వల్ల మనకి అంతా కూడా మనము మొబైల్ ఫోన్స్ అన్నీ చైనా వాడి ఏం చేస్తున్నాం, మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకొని మనం సైలెంట్గా ఉంటే కుదరదు. మనం ఏం చేయాలా, పేమెంట్స్ అనేవి చేయాలి. పేమెంట్స్ అనేది ఈరోజు మనం సపోజ్ మనకి 100 కోట్లు చేసాము అనుకోండి, మనకి ఎక్స్పోర్ట్ చేయటం వల్ల మనకి బియ్యం ఎంత తక్కువ కాస్ట్ పడుతుంది. ఒక ఫోన్ 10,000 రూపాయలు, ఒక రైస్ బ్యాగ్ అంతా 1000 రూపాయలు మహా వేసుకుంటే. అంటే ఇప్పుడు ఎంత అయింది, ఇక్కడ 5 కోట్లు వచ్చింది మనకి. మన వస్తువుని ఎక్స్పోర్ట్ చేయటం వల్ల 5 కోట్లు వచ్చింది, మనం ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల 10 కోట్లు చెల్లించాం. అంటే మన దగ్గర ఏమైంది, ఖర్చు అనేది ఎక్కువైంది, మనకు ఆదాయం అనేది తగ్గింది. మన ఖర్చు ఎంత అయింది, 10 కోట్లు పెట్టాం. మనం విదేశాల నుంచి వస్తువులు పేమెంట్ చెల్లించాం. మనకెంత ఆదాయం వచ్చింది, కేవలం 5 కోట్లు వచ్చింది. అంటే 5 కోట్ల రూపాయలతో నష్టంలో ఉన్నాము. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు, దేశానికి గొడ్డలి పెట్టు లాంటిది. అందువల్ల ఏం చేస్తాం సార్ అంటే స్వయం సమృద్ధి అనేటువంటి కాన్సెప్ట్ని తెచ్చారు. స్వయం సమృద్ధి అంటే అర్థం ఏంటంటే ఇతర దేశాల మీద ఆధారపడకుండా, గుర్తుపెట్టుకోండి, తమ కాళ్ళపైన తమ నిలబడడాన్ని స్వయం సమృద్ధి అంటారు. ఒక మాటలో సింపుల్గా చెప్పాలంటే తమ కాళ్ళపైన తమ గనంకు నిలబడామనుకోండి, మనల్ని ఎవడేం చేయలేడు ఇంకా. సో కాబట్టి ఒక వ్యక్తి తమ కాళ్ళపైన తమ నిలబడడాన్ని మనం స్వయం సమృద్ధి అంటారు. ఇప్పుడు దేశాన్ని తీసుకుందాం. దేశం ఏం చేయాలి సార్ అంటే ఇలా ఇంపోర్ట్ చేసుకోవటం వల్ల మనకి నష్టం అనేది వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే నష్టాన్ని పూరించుకోవటం కొరకు విదేశాలను, ఇప్పుడు వస్తువులు దిగుమతి చేయలేదనుకోండి, ప్రభుత్వం మీద వ్యతిరేక వస్తుంది. మొబైల్ ఫోన్లు లేవు మాకు, సో ప్రభుత్వం ఏ పరిపాలన చేస్తుందని చెప్పేసి అందరం మనకి చూస్తూ ఉంటాం. కాబట్టి మనం ఏం చేయాలి సార్ అంటే ఇప్పుడు ఆ మొబైల్ ఫోన్ని మన దేశంలోనే మనం తయారు చేసుకోవాలి. సో టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటూ, రీసెర్చ్ని పెంచుకుంటూ, మేధావి వర్గానికి కావాల్సినటువంటి రిసోర్స్ ఇస్తూ మన దేశంలోనే మనమే వస్తువుని తయారు చేసుకుంటా ఉంటే ఈ నష్టం నుంచి మనం బయటపడవచ్చు. ఎందుకని
ఈ విషయాన్ని తీసుకొచ్చారంటే ఇది ఎకానమీలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నప్పుడు ఇలా చేస్తారు. ఇదే పదాన్ని మోడీ గారు ఎందుకు ఉపయోగించారంటే ఈరోజు కోవిడ్-19తో మనం సఫర్ అవుతా ఉన్నాము, మన దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి అని చెప్పేసి చాలా నష్టాల్లో ఉన్నాం అనుకున్నాం, మొదలే నష్టంలో ఉన్నాం. అంటే సపోజ్ ఇప్పుడు 10 కోట్ల రూపాయల నష్టంలో ఉన్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్-19 వల్ల. ఇప్పుడు మొబైల్ ఫోన్లు తీసుకోవటం వల్ల 5 కోట్ల నష్టం వచ్చింది. అంటే రోజు రోజుకి నష్టం అనేది 15 కోట్లు పెరిగింది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి ఏం చేయాలా అని మనం చూస్తున్నప్పుడు ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనము అభివృద్ధి చెందుదామని చెప్పేసి చెప్తున్నాడు. మనంతట మనకు కావలసినటువంటి వస్తువులను మనమే తయారు చేసుకుందాము, మనకు కావలసిన సేవలను మనమే అభివృద్ధి చేసుకుందాము అని చెప్తూ కొన్ని పిల్లర్స్ చెప్పాడు. ఆ పిల్లర్స్ కానీ చెప్పే ముందు ఇక్కడ ఒక కీ పాయింట్ చెప్పుకుందాం. ఈ గురించి ఒక మాట చెప్పాడు. ఏమందంటే వోకల్ టు లోకల్ అన్నాడు. చాలా మంచి పదాన్ని ఒకటి, వోకల్ టు లోకల్. అంటే ఆయన ఇంగ్లీష్లో చెప్పలేదులే, మనకి ఇంగ్లీష్లో మనకి పేపర్లో మనం తీసుకుంటున్నప్పుడు హిందూ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియా ఎకనామిక్స్ ఇలా తీసుకుంటూ ఉన్నప్పుడు వోకల్ టు లోకల్ అనే పదాన్ని వాడాడు. సో వోకల్ టు లోకల్ అంటే ఏంటి సార్ అంటే మన దేశంలో వస్తువు లేనప్పుడు ఏం చేస్తున్నాం, మనము దిగుమతి చేసుకుంటున్నాం. ఇప్పుడు మోడీ గారు చెప్పిన అంశం ఏంటంటే సెల్ఫ్ రిలయన్స్. అంటే మనకు కావలసిన వస్తువుని మొబైల్ ఫోన్లు మనమే తయారు చేసుకుందాం. మొబైల్ ఫోన్లు మనమే తయారు చేసుకొని ఏం చేయాలా, మన వస్తువుని గ్లోబల్ బ్రాండ్గా తీసుకురావాలని చెప్పాడు అనమాట. గ్లోబల్ బ్రాండ్ అంటే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు సోకాల్డ్ మనకి యాపిల్ కావచ్చు, యాపిల్ ఐఫోన్కి సంబంధించి కానీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ కావచ్చు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ సౌత్ కొరియాలో చాలా ఫేమస్ గ్లోబల్ బ్రాండెడ్స్ ఉన్నాయి. అవన్నీ మనము వాడుతూ ఉన్నాం ఈరోజు. కాబట్టి ఏం చేయాలి, ఒకప్పుడు అవి కూడా లోకల్లో అభివృద్ధి చేయబడినటువంటి వాళ్ళు లోకల్గా ఎస్టాబ్లిష్ అయ్యారు కాబట్టి తర్వాత గ్లోబల్ వైడ్గా ఇంపాక్ట్ చూపించారు. సో కాబట్టి ఏం చెప్తున్నాడంటే ప్రపంచ దేశాలు తమ వస్తువులను లోకల్కి బాగా డిమాండ్ వచ్చిన తర్వాత, లోకల్లో మంచి బ్రాండ్ వచ్చిన తర్వాత గ్లోబల్కి ఎక్స్పోర్ట్ చేయటం చేశారు. అలాగా గ్లోబల్ బ్రాండ్ వచ్చింది. ఇదే విధంగా మనమేం చేయాలి సార్ అంటే మన దేశంలో ఉన్నటువంటి వస్తువులు మనమే ఉత్పత్తి చేసుకోవాలి. సపోజ్ చేనేత కార్మికులు తీసుకుందాం. చేనేత వస్తువులకు సంబంధించినవి కావచ్చు, ఇక మనకి ఖాదీ వస్త్రాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఒక బ్రాండ్ ఉంది. వీటిని ఏం చేయాలి, మనం బాగా మన వస్తువు గురించి అందరికీ చెప్పాలి. ఓకల్ టు లోకల్ అంటే అర్థం ఏంటంటే మన స్థానిక వస్తువుల్ని అందరికీ చెప్పాలి. మన దేశంలో ఉత్పత్తి అవుతున్నటువంటి వస్తువులు గురించి ప్రపంచవ్యాప్తంగా మనం కూడా తీసుకురావాలి. అంటే ఒకప్పుడు సపోజ్ మనకి ఎల్జీ లాంటి కంపెనీ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి బ్రాండెడ్గా మనకు కనిపిస్తుంది ఎలక్ట్రానిక్స్లో. అంటే ఏమని చెప్తా ఉంది మోడీ గారు, సో మనం కూడా ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డూ ద సేమ్ విత్ అవర్ ప్రొడక్ట్ అంటున్నారు. అంటే వాళ్ళు ఏ విధంగా తమ ప్రొడక్ట్ గురించి లోకల్ నుంచి గ్లోబల్కి ఎలా వచ్చారు, ఈరోజు కూడా మన దగ్గర ఉన్నటువంటి చేనేత, అంటే ఆయన చెప్పలేదు కానీ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను, ఇవి మనకి బెస్ట్ అనమాట. వరల్డ్లోనే చేనేతకు సంబంధించి కానీ, ఖాదీకి సంబంధించినవి కానీ, ఇవన్నీ కూడా మనము చెప్పాలి. ఓకల్ టు లోకల్ అంటే మనం అందరం కూడా చెప్పినట్లయితే మన స్థానిక ఏం చెప్పాలి, మన స్థానిక వస్తువుల గురించి చెప్పాలి అందరికీ, మన దేశం యొక్క ప్రత్యేకత చెప్పాలి. అలా చెప్పడం వల్ల ఏమవుతుంది సార్ అంటే ఒకప్పుడు ఏ విధంగా మనకి లోకల్ బ్రాండ్స్ గ్లోబల్గా అయ్యాయో మన వస్తువులు కూడా గ్లోబల్ అవుతాయి. తద్వారా ఏమైంది, ఇంకా దిగుమతి చేయకుండా మనం ఏం చేస్తాం, మనం ఎగుమతి చేస్తాం. ఈరోజు చైనా వాడు కూడా అదే పరిస్థితి చేశాడు. అన్ని వస్తువులు ఎగుమతి ఎందుకు చేస్తున్నాడు సార్ అంటే ఒక బ్రాండ్ అనేది తీసుకొచ్చాడు. దీనికోసం 5 పిల్లర్స్ కూడా ఒక అంశం కూడా మీకు చెప్తాను. ఇది లోకల్ టు వోకల్ అనడానికి ప్రధానమైన అంశం అనమాట. ఇక తర్వాత వచ్చరికి ఈ ప్రోగ్రామ్ కింద మనకి ఎవరెవరి బెనిఫిట్ ఉంటుంది సార్ అని మనకి చెప్తున్నారంటే ఎవరిని ఇన్క్లూడ్ చేస్తున్నారు అన్నప్పుడు 4 రకాలైనటువంటి అంశాలు మనకు చెప్పాడు. ఒకటి ఎవరికి బెనిఫిట్ ఉంటుంది అంటే లేబర్కు బెనిఫిట్ ఉంటుంది. తర్వాత వచ్చరికి ట్యాక్స్ పేయర్స్ అంటారనమాట. ఎవరైతే ప్రతి సంవత్సరం ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉంటుందని చెబుతూ తర్వాత వచ్చరికి ఎంఎస్ఎంఈలకి ఉపయోగం ఉంటుంది. తర్వాత వచ్చరికి కాటేజ్ ఇండస్ట్రీస్కి ఉపయోగం ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరెవరికి ఈ నిర్భర్ భారత్ అభియాన్ అనేది, ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేది బెస్ట్గా ఉండబోతోంది, ఎవరికి బెనిఫిట్గా ఉండబోతుంది సార్ అంటే ప్రధానంగా 4 గురించి మనకి చెప్పారు. ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు మనకి సాయంత్రానికి వచ్చేస్తాయి. ఇక్కడ మనకి 2 పదాలు మనం తెలుసుకోవాలి. ఎంఎస్ఎంఈ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఎం అంటే మీడియం అంటారు, ఎం అంటే మీడియం, ఎస్ అంటే స్మాల్ అంటారు, ఎం అంటే మైక్రో అంటారు. తగ్గుతూ ఉంది లెవెల్ చూడండి. పరిశ్రమలకి వాటి యొక్క పెట్టుబడిలో కానీ, వాటి యొక్క లాభాల్లో కానీ, ఆ పరిశ్రమలో పనిచేసే కార్మికులు కానీ, ఇలా రకరకాలుగా పరిశ్రమల రకాలు ఉంటాయి.
కార్మికుల సంఖ్యను బట్టి ఒక రకమైన పరిశ్రమలు, వాటి పెట్టుబడిని బట్టి మనకి రకాలు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అనమాట. పరిశ్రమలు పెట్టుబడి కోట్లల్లో పెట్టుబడులు ఉంటాయి. ఆ పెట్టుబడులను బట్టి మధ్య తరహా పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, లఘు పరిశ్రమలు అంటారు. ఇలాంటి మీడియం స్మాల్ మైక్రో ఎంటర్ప్రైజెస్ అనే వాటి గురించి ఈరోజు మనకి దేశంలో ఎక్కువ ఉపాధిని కల్పిస్తున్నాయి, విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థలో చాలా లాభాలు తీసుకొస్తా ఉంది జీడిపిలో. కాబట్టి వీటిని కూడా మనం ఈరోజు స్టిమ్యులేట్ చేయబోతా ఉన్నాము. తర్వాత కాటేజ్ ఇండస్ట్రీస్ అంటే అర్థం ఏంటి సార్ అంటే కుటీర పరిశ్రమలు. సో కుటీర పరిశ్రమలు, కాటేజ్ అంటే అర్థం ఏంటంటే కాటేజ్ అంటే ఇల్లు అనమాట. ఈరోజు చాలామంది పరిశ్రమలు పెట్టడానికి, వస్తువులు కొనడానికి వాళ్ళ దగ్గర డబ్బు సరిపోదు. ఏం చేస్తారు సార్ అంటే వాళ్ళ ఇల్లే వాళ్ళ యొక్క ఏమంటారు ఒక కంపెనీ లాగా చెప్పుకోవచ్చు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉంటారు, పనిచేసి వస్తువులను ఉత్పత్తి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉన్నప్పుడు బీడీ పరిశ్రమ అంటారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీడీలు కూర్చొని ఇంట్లోనే తయారు చేస్తుంటారు మహిళలు. అలా వరంగల్ పేటాలంటే వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వరంగల్ ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలా బీడీలు కానీ, విస్తరాకులు కానీ, ఇలా చిన్నవి అంటే ఒక ఇల్లే వాళ్ళకి ఏమవుతుంది సార్ అంటే ఒక పరిశ్రమగా ఒకటి చెప్పుకోవచ్చు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు మనకి మాస్కుల కొరత ఎక్కువ ఏర్పడింది కాబట్టి చాలామంది అంటే కుట్టు మిషన్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు సార్ అంటే మాస్కులు తయారు చేశారు. ఇట్లా ఇంటినే వాళ్ళ యొక్క ఒక కంపెనీ లాగా ఏర్పాటు చేసుకొని వస్తువులు కనుక ఉత్పత్తి చేస్తూ ఉంటే వాటిని కాటేజ్ ఇండస్ట్రీస్ అంటారు. అంటే జస్ట్ ఒక వర్డ్ రాగానే దానికి సంబంధించిన క్లారిటీ ఇస్తున్నాను. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకుని మిగతా వాటిని కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా సో నేను మీకు మనవి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నా. ఇక మెయిన్ పాయింట్ ఏంటి సార్ అంటే నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే అత్యంత ప్రాముఖ్యమైనది మనకి 5 పిల్లర్స్ చెప్పాడు మనకి మోడీ గారు. 5 పిల్లర్స్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి చెప్పాడు. ఈ అంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అనేది కూడా చివరిలో ఒక కోడ్ కూడా మీకు చెప్తాను నేను ఒకసారి. ఏంటంటే ఒకటి ఎకానమీకి సంబంధించి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్, డెమోగ్రఫీ, తర్వాత వచ్చరికి డిమాండ్ అన్నారు. ఎకానమీ అంటే ఏమంటామంటే తెలుగులో ఆర్థిక వ్యవస్థ అంటారు. ఆర్థిక వ్యవస్థ అంటారు. ఇండియన్ ఎకానమీ ఆర్థిక వ్యవస్థ. ఎకనామిక్స్ వేరు, ఎకానమీ వేరు, రైట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వసతులు అంటారు. సిస్టమ్ అంటే మనకున్నటువంటి ఏమంటారంటే టెక్నాలజీ వ్యవస్థ అనే దానికన్నా దీన్ని మనము ఒక పద్ధతి ఆర్ విధానం అని చెప్పి చెప్పుకోవచ్చు. పద్ధతి ఆర్ విధానము అని చెప్పి చెప్పుకోవచ్చు. డెమోగ్రఫీ అంటే ద స్టడీ ఆఫ్ పాపులేషన్, జనాభాకు సంబంధించింది. గ్రఫీ అంటే వర్ణించడం అనమాట. డిమాండ్ సప్లై అంటే మనకి ఏంటో మనం దీని తర్వాత ఒక స్టోరీ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత ఒక కాన్సెప్ట్ చెప్తాను. అంటే దీని గురించి చెప్తా ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థను ఏం చేయాలి అని అంటున్నాడంటే క్వాంటమ్ జంప్, నాట్ ఇంక్రిమెంటల్ చేంజ్ అన్నాడు. తర్వాత వచ్చరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి మోడర్న్ ఇండియా అనే పదాన్ని అన్నాడు. సిస్టమ్కి సంబంధించి 21st సెంచరీ టెక్నాలజీ వాడాలన్నాడు. వైబ్రెంట్ డెమోక్రటిక్ అన్నాడు. డిమాండ్ సప్లై అనేది ఎలా ఉండాలంటే ఆప్టిమైజ్డ్గా ఉండాలి. ఏంటి సార్ ఇది? రైట్, ఒక్కొక్క పదాన్ని తీసుకొని మీకు సో డీటెయిల్డ్గా అనాలిసిస్ చేస్తాను, చూడండి ఒకసారి. ఇక నెంబర్ 1 వచ్చరికి ఏమన్నాడంటే ఎకానమీ అన్నాడు. ఎకానమీ అన్నాడు. సో ఎకానమీని గురించి చెప్తా ఉన్నప్పుడు ఏమంటున్నాడంటే ఇట్ ఈస్ ఏ క్వాంటమ్ జంప్ అన్నాడు. క్వాంటమ్ జంప్ అనే పదాన్ని వాడాడు. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఇంక్రిమెంటల్ అంటూ, అంటే ఇంక్రిమెంటల్కి జంప్కి తేడా ఉంది. క్వాంటమ్ జంప్కి ఇంక్రిమెంటల్ అంటే అర్థమైంది సార్ అంటే కొంచెం అభివృద్ధి చెందటం అనమాట. సపోజ్ మనకి ఈఎంఐ తీసుకున్నాం అనుకోండి, మంత్లీ పే చేస్తూ ఉంటాం మనం. అలా కాదు. క్వాంటమ్ జంప్ అంటే అర్థమైందంటే సడన్గా మరియు లార్జ్గా, ఎక్కువ మొత్తంలోనూ, తర్వాత వేగవంతంగా, సడన్ లార్జ్ ఇంక్రీజ్ అంటారు. ఇంక్రీజ్ అయ్యేది ఎలా ఉండాలి? వేగవంతంగా ఉండాలి, ప్లస్ ఎక్కువగా ఇంక్రీజ్ అవ్వాలి. అంటే దేశంలో ఈరోజు ఎకానమీ అంటే ఏంటిది? ఏదైతే మనము వస్తువులను సేవలను పిలుచుకుంటున్నామో ఈ వస్తువులని సేవలను ఎకానమీ అంటారు. ఈ వస్తువులు సేవలు అనేవి మనకి ఎలా ఉండాలంటే నిదానంగా అభివృద్ధి చెందితే మాత్రము దేశంలో డిమాండ్ సప్లై కొరత వస్తుంది. సో కాబట్టి ఏం చేయాలి? సడన్గా చాలా ఎక్కువగా మనం ఉత్పత్తి చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనే పదాన్ని చెప్పాడు. ఇది ఎకానమీకి సంబంధించి. తర్వాత వచ్చరికి సిస్టమ్ అనే పదాన్ని చెప్తున్నాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదా సార్ ఆర్డర్లు అంటే, మీకు గుర్తుపెట్టుకునే విధానం ఏంటో ఆ విధానంలో తీసుకొస్తున్నాను. సిస్టమ్ అంటే ఇక్కడ విధానం అని, పద్ధతి అని చెప్పేసి చెప్పుకుంటున్నాను. ఇక్కడ విధానం దేని గురించి మాట్లాడుతున్నాడు సార్ అంటే టెక్నాలజీ గురించి మనకు మాట్లాడుతున్నాడు. టెక్నాలజీ ఎలా ఉండాలంటే 21st సెంచరీ అంటే 21వ శతాబ్దంలో మనం ఉన్నాం కాబట్టి దీనికి సరిపడే విధంగా టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకోవాలి
అని చెప్తున్నాడు. ఎందుకని టెక్నాలజీ మన దగ్గర లేక విదేశాల నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం. అది కంప్యూటర్స్ కావచ్చు, మొబైల్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఈ విధంగా మనం దిగుమతి అనేది లేకుండా అన్న పదాన్ని వాడలేదు. కానీ ఎందుకని ఈ సెల్ఫ్ రిలయన్స్లో పిల్లర్స్లో ఇదన్నీ సెల్ఫ్ రిలయన్స్ సంబంధించి ఎలాగా మనము మన కాళ్ళ మీద మనం నిలబడాలి సార్ అంటే ఈ విధంగా అనమాట. సో టెక్నాలజీని మనం అభివృద్ధి చేసుకోవాలి. ఎలా అభివృద్ధి చేసుకోవాలి? మళ్ళీ ఈ ప్రస్తుత కాలానికి సరిపడే విధంగా తయారు చేసుకోవాలి అనే అంశాన్ని మూడోది చెప్తున్నాడు. రెండు అంశాలు అయిపోయినాయి. ఇక మూడో అంశం ఏంటి సార్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు లేకుంటే మౌలిక వసతులు అని చెప్పేసి పిలుస్తారు. మౌలిక వసతులు అంటే ఏంటి సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా మీకు ఎకానమీలో ఈ వర్డ్ వస్తుంటుంది. ఏంటి అంటే నీటి పారుదల కావచ్చు. సపోజ్ మీకు ఒక కంపెనీని పెట్టారనుకుందాం, ఇక్కడ ఒక పెద్ద పరిశ్రమని పెట్టారనుకుందాం, ఒక వస్తువుని ఉత్పత్తి చేసి సపోజ్ షూని ఉత్పత్తి చేసి పెద్ద కంపెనీ మన ఇండియాలో పెట్టారు అని పెట్టుకున్నాం. మనకి ఇట్లా చెప్పుకోవచ్చు. మనకి కియా మోటార్ల కంపెనీ మనం పెట్టుకున్నాం ఏపీలో. అంటే ఒక కంపెనీని మనం పెట్టుకున్నప్పుడు ఏం కావాలి? కంపెనీకి నీటి పారుదల వసతులు కావాలి, తర్వాత రోడ్డు కావాలి, తర్వాత విద్యుత్ కావాలి, తర్వాత వచ్చరికి మనకి ఏం కావాలి సార్ అంటే టెలిఫోన్ సౌకర్యం అనేది కావాలి, తర్వాత మనకి ఏమంటారంటే మౌలిక సదుపాయాలు వాహనాలకి అనమాట, వెహికల్స్ అనేవి కావాలి. ఇవన్నీ ఉంటేనే ఈ కంపెనీకి ఎవరైనా వెళ్ళగలుగుతారు, రాగలుగుతారు. నీటి పారుదల కావాలి, రోడ్డు మార్గాలు ఉండాలి, విద్యుత్ ఉంటే కంపెనీ నడుస్తుంది, టెలిఫోన్ అంటే మౌలిక, ఇప్పుడు టెలిఫోన్ కామన్ అయిపోయింది. ఇవన్నిటిని ఏమంటారంటే మౌలిక వసతులు అంటారు. మన దేశం అనేది ఏం చేయాలి సార్ అంటే మౌలిక వసతులు అనేది ఎలా ఉండాలి అంటే ఫర్ మోడర్న్ ఇండియా అంటారు. మోడర్న్ ఇండియా అంటే ప్రస్తుత ఆధునిక భారతదేశానికి అనుకూలంగా ఉండాలి. ఎలా పడితే అలా కాదు. దీనివల్ల మన దేశం ఏమవుతుందంటే ప్రపంచ దేశంలో మన దేశానికి గుర్తింపు అనేది వస్తుంది. సో టు బికమ్ ఏ ఐడెంటిటీ ఆఫ్ ది గ్లోబల్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా మన దేశానికి ఒక గుర్తింపు అనేది ఎలా వస్తుంది సార్ అంటే ప్రస్తుత కాలానికి అనుగుణంగా మనం పెట్టుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం టెక్నాలజీ ఏమని చెప్పుకున్నాం, 21st సెంచరీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మోడర్న్ ఇండియాకి తగిన విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. ఎవరైనా సరే విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఏం చూస్తారు? ఫస్ట్ రహదారులు సరిగా ఉన్నాయా, కంపెనీకి కావాల్సినటువంటి నీటి సదుపాయాలు ఉన్నాయా, విద్యుత్ ఉందా, అన్నీ చూసుకుంటారు. ప్రయాణం చేయడానికి వాహనాలు, ఇవి రోడ్లు ఉన్నాయి, అవన్నీ చూసుకొని విదేశాలు పెట్టుబడులు పెడతారు. కాబట్టి మనకి దేశవ్యాప్తంగా మనం అభివృద్ధి చెందాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ప్రాముఖ్యంగా చెప్పుకున్నారు. ఇప్పుడు 3 అంశాలు చెప్పిన: ఎకానమీ, సిస్టమ్, తర్వాత వచ్చరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈఎస్ఐ అనే పదం ద్వారా 3 పదాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఇక 4వ పదం ఏంటి సార్ అంటే ఈఎస్ఐ D² అనమాట. D² అంటే డెమోగ్రఫీ అండ్ డిమాండ్ అనమాట. డెమోగ్రఫీ అండ్ డిమాండ్. డెమోగ్రఫీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వైబ్రాంట్ డెమోగ్రఫీ అన్నాడు. వైబ్రాంట్ డెమోగ్రఫీ అన్నాడు. వైబ్రాంట్ అంటే శక్తివంతమైనటువంటి జనాభా ఉండాలి అంటారు. జనరల్గా డెమోగ్రఫీలో ఏమంటారమంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. అనమాట. సో డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటే అర్థమైంది సార్ అంటే 14 సంవత్సరాల వయసు పైబడి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరిని ఏమంటామంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. ఎందుకని 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలు, వీళ్ళు వస్తు సేవల ఉత్పత్తిలో పనికిరారు, వీళ్ళు చేయలేరు కదా. 60 సంవత్సరాలు పైబడినటువంటి ఓల్డ్ పీపుల్ కూడా వాళ్ళ వయసు అయిపోతూ ఉంది, వీళ్ళు కూడా వస్తువులు సేవలు అనే వాళ్ళు ఉత్పత్తి చేయలేరు. అంటే ముందున్నటువంటి వాళ్ళు వల్ల ఉపయోగం లేదు, డిపెండింగ్ అంటారు వీళ్ళ వల్ల. సో పెద్దవాళ్ళు కూడా డిపెండ్ అవుతారు. వీళ్ళు మనకి ప్లస్ పాయింట్ అవుతారు భవిష్యత్తులో, వీళ్ళు మైనస్. ఇవన్నీ ఎకానమీ మనకి జాగ్రఫీలు జనాభా అనేటువంటి చాప్టర్లో మనకి వస్తూ ఉంటాయి. ఇక్కడ పాయింట్ ఏం సార్ అంటే డెమోగ్రఫిక్ డివిడెంట్ అంటారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నట్లయితే మన దేశానికి ఒక పెద్ద ఎసెట్ లాంటిది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా రేపు పొద్దున వస్తువులు సేవల ఉత్పత్తిలో పాల్గొంటారు, తద్వారా దేశం అనేది మనకి అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పిన పాయింట్ ఏంటి సార్ అంటే వైబ్రెంట్ డెమోగ్రఫిక్ అంటాడు. అంటే కేవలం వీళ్ళే కాకుండా మన దేశంలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా శక్తివంతంగా తయారవ్వాలి అన్ని విధాలుగా అని చెప్పేసి ఈ పదాన్ని వాడటం అనేది జరిగింది. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి డిమాండ్ అన్నాడు. డిమాండ్కి సంబంధించి ఏమన్నాడు అంటే ఆప్టిమైజ్ అనే పదాన్ని అడుగుతున్నారు. ఆప్టిమైజ్ అంటే అర్థం ఏంటంటే అనుకూలమైనటువంటిది, ఎవరికి నష్టం కానీ లాభం కానీ లేకుండా సరి సమానంగా చేసేదాన్ని మనం ఆప్టిమైజ్ అంటారు. ఈ ఆప్టిమైజ్ ఎక్కడ ఉండాలని చెప్పాడు? డిమాండ్ సప్లై చైన్లు ఎలా ఉండాలి సార్ అంటే ఆప్టిమైజ్గా ఉండాలి. డిమాండ్ సప్లై అంటే మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్-19 వల్ల లిక్కర్ బాబులు, మందు బాబులు అందరూ బయటకు వచ్చారు.
ఇక్కడ ఏంటిది మనకి తీసుకుంటా ఉంటే ఇక్కడ జనాలందరూ తమిళనాడు వరల్డ్ రికార్డులో మనకి గిన్నిస్ బుక్ రికార్డ్ వచ్చింది, చాలా కిలోమీటర్లు నిలబడ్డారు మందు కోసం. పాయింట్ ఏంటి సార్ అంటే సప్లై చేసే వాళ్ళు ఎవరంటే మనకి ఈరోజు మందు, ఏదైతే మందు బాబులకు కావాల్సిన బాటిల్స్ని ఏం చేస్తారు, సప్లై చేస్తారు. అంటే ఏదైతే మనకి సప్లై అంటే అర్థం ఏంటంటే మనకి కావలసినటువంటి వస్తువులను అందించే వారిని మనం సప్లై అంటారు. డిమాండ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వాళ్ళని డిమాండ్ అంటారు. ఈరోజు జనాభా అనేది మనకి డిమాండ్గా మనం చెప్పుకోవచ్చు. లిక్కర్ బిజినెస్, ఈ లిక్కర్ మార్కెట్లో మనం చూసుకుంటా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైంది, జనాభా వాళ్ళకి చాలా రోజుల నుంచి సప్లై లేదు కాబట్టి ఏమైంది, జనాభా డిమాండ్ పెరిగింది. అంటే మందుకు డిమాండ్ పెరిగి కొన్ని కిలోమీటర్లు మనకి దారి పొడవునా నిలబడ్డట్టుగా మనకి మందు కోసం చూడొచ్చు. ఇలా ఉండకూడదు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంది, ఇప్పుడు మన దేశంలో మనకి వ్యవసాయ రంగం అనేది దెబ్బతిన్నది. వ్యవసాయ రంగం అనేది దెబ్బతిన్నది కాబట్టి ఏమైంది, ఆహార ధాన్యాల కొరత ఏర్పడితే ఎగ్జాక్ట్గా లిక్కర్ ప్లేస్లో ఆహారాన్ని పెట్టుకున్నాం అనుకుంటే రేపొద్దున ఆహారం కొరత తక్కువగా ఉంటుంది, జనాభా మాత్రం క్యూ అనేది ఇదైనా ఒక 2-3 కిలోమీటర్లు కానీ దీనికైతే పదుల సంఖ్యలో ఉండటానికి కూడా ఉండే అవకాశం ఉండొచ్చు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇది మిస్ మ్యాచ్ అవ్వకూడదు. డిమాండ్ ఎప్పుడు ఎలా ఉండాలి సార్ అంటే సప్లైకి అనుకూలంగా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చరికి సో ఇంతకు ముందులాగా మనకి దేశము COVID-19 వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఎలా ఉండాలంటే మన దేశంలో తయారవుతున్నటువంటి వస్తువులు కావచ్చు, సేవలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి సార్ అంటే సమానంగా ఉండాలి. అంటే జనాభాకు తగిన మనకి పోర్షన్లోనే మనకి ఏమంటారంటే దానికి రేషియోలోనే మనకి ఉత్పత్తి అవ్వాలి. సపోజ్ జనాభాకి సంబంధించి మనకి 120 కోట్ల ప్లస్ ఉన్నాం మనం. సో 2011 జనాభా లెక్కల ప్రకారం. సో దానికి అనుకూలంగానే మనకి వస్తువులు సేవలనే ఉండాలి. సో కాబట్టి ఆప్టిమైజ్డ్ డిమాండ్ అంటే అర్థమైంది సార్ అంటే ఎవరికి నష్టం అనేది ఎక్కువగా ఉండకూడదు. అంటే డిమాండ్ అట్లా ఎక్కువగా ఉండకూడదు, మరీ సప్లై అనేది తక్కువగా ఉండకూడదు. ఇద్దరికీ సమానంగా ఉన్నట్లయితే దేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తద్వారా సెల్ఫ్ రిలయన్స్ అనేది మనం పొందుకోవచ్చు. రైట్, మనం చెప్పుకున్న అంశాల్లో మనకి ప్రోగ్రామ్ గురించి మనం చెప్పుకున్నాం. సో 4L గురించి మనం మాట్లాడుకున్నాం, ల్యాండు, లేబరు, తర్వాత లిక్విడిటీ, నెక్స్ట్ వచ్చరికి లా, చట్టాల గురించి మనం మాట్లాడుకున్నాం. తర్వాత లేబర్కి, ట్యాక్స్ పేయర్స్కి, ఇక నెక్స్ట్ వచ్చరికి MSMEలు, తర్వాత కాటేజ్ ఇండస్ట్రీస్కి బెనిఫిట్గా ఉండబోతుందని చెప్పుకున్నాం. సెల్ఫ్ రిలయన్స్ కోసం 5 పిల్లర్స్ మాట్లాడుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనం, ఎకనామిక్, సిస్టమ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెమోగ్రఫీ, డిమాండ్. జనాభాని మనం డిమాండ్ కింద మనం లెక్కేస్తాం అనమాట. సో ఇలాగా 5 అంశాలు మనం తీసుకుంటా ఉంటే రేపొద్దున క్వశ్చన్ రావడానికి అవకాశాలు ఎక్కడున్నాయి సార్ అంటే ఇక్కడ వస్తాయి. సెల్ఫ్ రిలయన్స్కి బూస్టింగ్గా మనకు ఉన్నటువంటి పిల్లర్స్ ఏంటి సార్ అని క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది. అందువల్ల నేను ESI, DD అనేటువంటి పదాలు మనకి బై హార్డ్ అవ్వాలి ఎప్పటికైనా సరే. 4 పిల్లర్స్ మనకి 4 పిల్లర్స్ అనకూడదు కానీ 4L కింద మనం చెప్పుకున్నాము. వీళ్ళని మనకి రేపొద్దున ఫోకస్ చేస్తున్నారు. ఇక వచ్చిన తర్వాత ఇప్పుడంతా బేసిక్ సబ్జెక్ట్ చెప్పుకుంటూ వచ్చాం మనం. అసలు కాటేజ్ ఇండస్ట్రీస్, ESI అంటే డిమాండ్, సప్లై అంటే ఎకానమీ అంటే ఏంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది, ఇట్లా అన్నీ చెప్పుకుంటూ వచ్చాం మనం. ఇక నెక్స్ట్ క్లాస్ ఏంటి సార్ అంటే సో 2కి అంత స్టాటిస్టికల్ డేటా ఎవరు ఎంత కేటాయిస్తున్నారు ఏంటనేది కూడా మనం చూద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. సో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.